విద్యార్థుల్లో క్రమశిక్షణ, మరిన్ని ఇంజనీరింగ్ కోర్సులో విద్యా ఉపాధి అవకాశాలు, ప్రాంగణ నియామకాల కోసం టిప్స్, కాలేజీ ఎంపిక కోసం సలహాలు ఇవ్వడానికి మనతో ఉన్నారు మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ కె రవీంద్ర గారు. మరి వారిని అడిగి అనేక వివరాలు కూడా తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే రవీంద్ర గారు, మీకు దాదాపు 29 సంవత్సరాల సుదీర్ఘ బోధన అనుభవం ఉంది. మరి ఇటీవలి మధ్య కాలంలో ఇంజనీరింగ్ లో సీట్ సంపాదించుకోవాలనే చాలా మంది కోరిక కూడా ఉంటుంది. మరి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మీరు ఇచ్చే సలహా ఏంటండి? ఇంజనీరింగ్ లో ఎలాంటి సీట్ తీసుకుంటే బాగుంటుందని? సరేనండి, ఇవాళ రేపు అందరి కళ కూడా ఇంజనీరింగ్లో జాయిన్ చేస్తే మా పిల్లల భవిష్యత్తు ఒక ఉన్నతంగా ఉంటుందనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. అదే క్రమంలో మనకి చాలా ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టుకొస్తున్నాయి. మన రాష్ట్రంలో కూడా చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. కాబట్టి ఏ కాలేజీలో తీసుకోవాలి, ఏ కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలి అనేది చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు పేరెంట్స్ అందరూ. దీనికి కొన్ని మార్గదర్శకాలు ఏంటంటే, కాలేజీకి గ్రేడ్లు ఏమున్నాయి అంటే, ఏఐసిటి అనేది ఒక సంస్థ ఉంటుంది, ఎన్బిఏ అనేది ఒక సంస్థ ఉంటుంది, న్యాక్ అనేది ఒక సంస్థ ఉంటుంది, ఐఎస్ఓ అనేది ఒక సంస్థ ఉంటుంది, జేఎన్టీయూ అనేది అఫిలియేటింగ్ యూనివర్సిటీ, జేఎన్టీయూ ఉస్మాన్ యూనివర్సిటీ సంస్థలు ఉంటాయి. వీటన్నిటితోనూ కొలాబరేషన్ ఉందా లేదా, అన్నిటితోనూ గుర్తింపు ఉందా లేదా అనే దాన్ని బట్టి ఆ కాలేజీలో ఫెసిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి, ఆ కాలేజీలో స్టాఫ్ మెంబర్స్, క్యాడర్స్ ఎట్లా ఉన్నాయి, అండ్ ఆ కాలేజీలో చదివిన విద్యార్థులకు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. కాబట్టి పేరెంట్స్ తన పిల్లలని ఒక ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేయాలనుకున్నప్పుడు ఈ వివరాలన్నీ కూడా వారు స్వయంగా ఇన్స్టిట్యూట్కి వచ్చి ఎంక్వైరీ చేసి దానిని బట్టి ఒక డెసిషన్ తీసుకుంటే వాళ్ళ భవిష్యత్తు బంగారు బాట అవుతుందని నేను చెప్పగలను. ఓకే అండి, మరి మీతో మాట్లాడేందుకు హైదరాబాద్ నుంచి ప్రణతి గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి. మాట్లాడండి. ప్రొఫెసర్ డాక్టర్ కె రవీంద్ర గారు ఉన్నారు. చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. ఎంత వచ్చిందమ్మా ప్రణతి గారు? 8,000 ఓకే ఓకే 8,000 ర్యాంక్ వచ్చింది. నాకు ఏపీఎంసెట్ లో ఏమో 2,900 వచ్చింది. ఓకే, అంటే ఏదన్నా అంటే టీఎస్ బదులు ఏపీఎంసెట్ ద్వారా ఏమన్నా అప్లై చేసుకోవచ్చా అని. అంటే మీరు లోకలా నాన్ లోకల్ తెలంగాణ స్టేట్ లో? లోకల్, తెలంగాణ లోకల్ సార్. మరి తెలంగాణ లోకల్ అయినప్పుడు 8,000 తెలంగాణ స్టేట్ ఎంసెట్ లో వచ్చినప్పుడు ఈ బేసిస్ మీద ముందుకెళ్ళడం బెటర్ కదా. అంటే మళ్ళీ ఇంకా బి కేటగిరీలో మెయిన్స్ మార్క్స్ తోటి అప్లై చేసుకోవచ్చా అండి? మీకు కమ్యూనల్ కోటాలో 8,000లో మా కాలేజెస్లో మంచి సీట్ వస్తుందమ్మా, మంచి బ్రాంచ్ సీట్ వస్తుంది, విద్య కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, మరో కాల్ కూడా తీసుకుందాం. మహబూబ్ నగర్ నుంచి శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి. సార్, మా పాపకి 18,000 ర్యాంక్ వచ్చింది. మల్లారెడ్డి కాలేజీలో సీట్ వస్తుందా? అది ఫీజు రేమెంట్ ఎంత ఉంటుంది, ఎంత కట్టాలి చెప్తారా ఒకసారి? ఏ బ్రాంచ్ లో మీకు సీట్ కావాలండి? కంప్యూటర్సా, ఎలక్ట్రానిక్సా, మెకానికల్, సివిలా? సార్ అదే ట్రిపుల్ ఈ సార్, ట్రిపుల్ ఈ అయినా సిఎస్సి అయినా వచ్చే అవకాశాలు ఉన్నాయి, మా గ్రూప్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మీరు ఫీ రీఇంబర్స్మెంట్ గురించి అడిగారు. మీకు 1 lakh లోపు కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే 35,000 వరకు ప్రజెంట్ ఉన్న నామ్స్ ప్రకారం గవర్నమెంట్ మీకు ఫీజు వెనక్కి ఇస్తుంది. అది ఫీజు రీఇంబర్స్మెంట్ గురించి. ఓకే అండి, మరి ఇంజనీరింగ్ అంటేనే ఇవాళ యువతకి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్గా మారింది కదా. మరి స్వరాష్ట్రంలో నూతన ఇంజనీర్స్ కూడా చాలా మటుకు ప్రాధాన్యత ఇస్తుంది ప్రభుత్వం. మరి ఈ నేపథ్యంలో ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ పాస్ అవ్వాలంటే ఎలాంటి సలహాలు సూచనలతో వారు సరైన ప్రణాళికను రచించుకోవాల్సిన అవసరం ఉందంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ అంటే చాలా మంచి క్వశ్చన్. 12th క్లాస్ వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా విద్య ఒక విధంగా ఉంటుంది. ఏ విధంగా ఉంటుందంటే, వాళ్ళని ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళకి నోట్స్ ఇచ్చి వాళ్ళకి స్టడీ అవర్స్ పెట్టి వాళ్ళు చదివే వరకు టీచర్స్ అజమాయిషీలో ఉండి చదువు చెప్తున్నారు. ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత కొద్దిగా పద్ధతి మారుతుంది. మా విద్యా సంస్థల్లో, మల్లారెడ్డి విద్యా సంస్థల్లో మేము పాటించేది ఏంటంటే కంప్లీట్ మానిటరింగ్ ఉంటుంది. అంటే ఒక రోజున కనుక ఒక స్టూడెంట్ కాలేజీకి రాకపోయినా సరే మేము పేరెంట్స్కి SMS పంపిస్తాము. అండ్ ఫస్ట్ ఇయర్లో వచ్చిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిన తర్వాత మీకు బీటెక్ అనేది ఒక ఎవెన్యూ ఉంది. బీటెక్ అయిన తర్వాత యూ టు బికమ్ ఏ లీడర్. మీరే ఒక ఉద్యోగి అవుతారు, ఒక లీడర్షిప్లో చేస్తారు. మీ కింద ఇంకో 10-15 మంది వర్క్ చేస్తారు. కాబట్టి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ రావాలంటే ఫస్ట్ ఇయర్ బీటెక్ నుంచి మీరు కొన్ని అలవాటు చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే డాక్యుమెంటేషన్. అంటే మీ నోట్స్ మీరే రాసుకోవటం, మీ రికార్డ్స్ మీరే రాసుకోవటం. కంపల్సరీగా టీచర్స్ పర్యవేక్షణ అనేది ఉంటుంది. మా విద్యా సంస్థల్లో టీచర్స్ పర్యవేక్షణలో మీరు ఇండివిజువల్ పర్సనాలిటీ డెవలప్ చేసుకునే విధంగా మేము ట్రైనింగ్ ఇస్తాము.
దాంతో ఏమవుతుందంటే ఫస్ట్ ఇయర్ ఎండింగ్ అయ్యేసరికి మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ విపరీతంగా పెరుగుతుంది. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ని బట్టి మీరు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్లోకి వచ్చిన తర్వాత చాలా ముందుకు దూసుకుపోతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. మెదక్ నుంచి శ్రావణ్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. హలో శ్రావణ్ గారు చెప్పండి మీ డౌట్ ఏంటో. ప్రొఫెసర్ కే. సార్ నమస్తే అండి. సరాటి పని చేస్తున్నాం సార్ మేము. ఓకే, సరాటిపేట చెప్పండి. ఏం లేదు సార్, మా సిస్టర్ 16,000 ర్యాంక్ వచ్చింది సార్. ఓకే, ఇప్పుడు ఫీజు రిలీజ్ కానీ మన తక్కువ ఫ్రీకి ఏదైనా దొరుకుతుందా సార్ కాలేజీలలో? 16,000 ర్యాంక్ వారి సిస్టర్కి వచ్చిందండి. మెదక్ జిల్లా సదాశివపేటలో నుంచి కాల్ చేస్తున్నారు. ఓకే. మీకు ఏ వివరం కావాలండి? అంటే ఇప్పుడు మనకు కాలేజీలో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అనుకున్నాము పూజించాం సార్. వస్తుందండి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మల్లారెడ్డి కాలేజ్ వస్తుంది, మల్లారెడ్డి కాలేజెస్లో వస్తుంది, మీకు ఫ్రీ సీట్ కూడా వస్తుంది. కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు గవర్నమెంట్ ఒక విధమైన ఫీజు ఫిక్సేషన్ చేస్తుంది. గవర్నమెంట్ 35,000 వరకు మీకు వెనక్కి ఇస్తుంది. బ్యాలెన్స్ ఏమైతే ఉందో అది మీరు కట్టుకోవాల్సి వస్తుంది. ఇది ప్రతి పేరెంట్కి కూడా చెప్పే సలహా. ఓకేనండి. అంటే ప్రతి ఏడు ఈ విద్యార్థుల సంఖ్య ఎవరైతే ఇంజనీరింగ్స్కి అటెంప్ట్ చేద్దాం అనుకుంటున్నారో వారి సంఖ్య ప్రతి ఏడు పెరుగుతూ వస్తుంది అండి. మరి ఈ 4 సంవత్సరాల ఇంజనీరింగ్ కోర్సులో అసలు ఈ సిలబస్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి వారు? ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వగానే ఆ కొత్తదనం అనేది నేర్పడానికి జనరల్గా సైన్సెస్, మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ సబ్జెక్ట్స్ ఓరియంటెడ్ ఉంటుంది. బట్ పేరెంట్స్ ఏమంటారంటే మా అబ్బాయి మ్యాథమెటిక్స్లో చాలా స్ట్రాంగ్, మా అబ్బాయి ఫిజిక్స్లో చాలా స్ట్రాంగ్ అనేది అంటారు. మీరు ఇంటర్మీడియట్ వరకు మ్యాథమెటిక్స్ లాగానే చేస్తారు. బట్ ఇంజనీరింగ్లోకి వచ్చిన తర్వాత మనం చదువుకున్న మ్యాథమెటిక్స్ ఫ్యూచర్లో చదవబోయే టెక్నాలజీ సబ్జెక్ట్స్కి అప్లై చేసుకోవడం ఎట్లా అనేది తెలియాలి. మా టీచర్స్ టీచింగ్ కూడా మ్యాథ్స్ 2+3 = 5 అనే చెప్తారు. బట్ ఆ 5 ఎందుకు వచ్చింది, అది ఫ్యూచర్లో దేనికి ఉపయోగపడుతుంది అనేది కూడా అప్లికేషన్ ఓరియంటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారు. ఫస్ట్ ఇయర్లో మనం కంపల్సరీగా ఈ అప్లికేషన్ పాయింట్ ఓరియంటేషన్లో కనుక నేర్చుకుంటే ఫ్యూచర్ ఇయర్స్లో వచ్చే టెక్నికల్ సబ్జెక్ట్స్ ఈజీ అవుతుంది. మనం నేర్చుకున్న చదువుని మనం ఫ్యూచర్కి ఉపయోగించుకోగలం. సెకండ్ ఇయర్లో చాలా వరకు మీ స్పెషలైజేషన్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఇంట్రడ్యూస్ చేస్తాము. కొంచెం టఫ్ అనిపిస్తుంది, బట్ కాన్సన్ట్రేట్ చేసి మా టీచర్స్ చెప్పినటువంటి లెసన్స్ మీరు పూర్తిగా అవగాహన చేసుకుంటే మాత్రం పూర్తిగా మీరు సక్సెస్ సాధిస్తారు. వెళ్దాం డీటెయిల్గా ఒక కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి దేవి గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే, చెప్పండి దేవి గారు. అది బాబుకి 30,000 వచ్చిందండి. ఓకే, అది ఎంసెట్ లో అండి. అయితే ఇప్పుడు వస్తుందా రాదా మల్లారెడ్డిలో? మీకు మెకానికల్ సివిల్ బ్రాంచెస్లో సీట్ వస్తుందండి మల్లారెడ్డిలో. ఓకే సార్. వస్తుందండి. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. వరంగల్ నుంచి రాకేష్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి మీ డౌట్ ఏంటో అడగండి. నాకు ఎంసెట్లో 16,814 ర్యాంక్ వచ్చింది సార్. వెరీ గుడ్. మల్లారెడ్డి కాలేజ్లో సిఎస్సి బ్రాంచ్ ఎలా ఉంటుంది, ర్యాంక్ వస్తుందా రాదా? సిఎస్సి బ్రాంచ్ మా మల్లారెడ్డి కాలేజెస్లో ఎక్సలెంట్గా ఉంటుంది. కంప్లీట్గా ఒక 500 కంప్యూటర్స్ తోటి సింగిల్ ల్యాబ్స్ కూడా మేము ఎస్టాబ్లిష్ చేసాము. కంప్లీట్ ఏసీ ఓరియంటెడ్ ల్యాబ్స్ ఉంటాయి. మంచి ప్రొఫెసర్స్ ఉన్నారు. సీట్ కూడా మీకు వస్తుంది. మీరు హ్యాపీగా ఆప్షన్స్ ఇచ్చుకోండి. ఎంసెట్ కౌన్సిలింగ్లో మీకు సీట్ వస్తుంది. ఓకే అండి, మరి ఇంజనీరింగ్ కోర్సుకు సంబంధించి మల్లారెడ్డి కాలేజ్లో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, థర్డ్ ఇయర్తో పాటు ఫోర్త్ ఇయర్లో కూడా రాణిస్తే ఏ విధంగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయో తెలియజేస్తారు. చిన్న బ్రేక్ తెలుసుకుందాం. స్టడీ గైడ్లో స్టేషన్. నాకు అందరికన్నా పెద్ద హెయిర్ క్రిటిక్. Someone had to tell you, darling. ఇంత హెయిర్ ఫాల్ ఒకప్పుడు షర్ట్ మీద, కార్ సీట్ మీద, సెట్స్ లో, కానీ ఇప్పుడు హార్డ్లీ.